హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం సింపుల్గా టేస్టీగా ఉండే పులావ్ చేసుకుందామండి. ముందుగా రోట్లోకి పలావకాయ కొంచెం దంచుకుని, యాలుక్కాయలు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగ, చెక్క, గోల్డ్ పువ్వు ఇవన్నీ వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకుని తీసుకుందామండి. షాజీరా వేయలేదండి నేను. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా అన్నీ కోసుకుని రెడీగా పెట్టుకుందాము. మందంగా ఉండే గిన్నె తీసుకోవాలండి. నేను అందుకని ఈ గిన్నె తీసుకున్నానండి. కుక్కర్ గిన్నె తీసుకున్నాను. 4 స్పూన్ల ఆయిల్ వేసి, పలవా ఆకేసి, దంచి పెట్టుకున్న పలావ్ దినుసులు పొడిని కూడా వేసుకున్నానండి. అవి కొంచెం లైట్గా వేయించుకోవాలండి. వేయించుకుని ఈ లోపల మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. వేయించుకున్నాక అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. బాగా బ్రౌన్ కలర్ రావాలి, లేకపోతే బాగోదండి పులావు. అల్లం పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. అది చూడండి, అలా ఎరుపుతనం రావాలండి ఉల్లిపాయ ముక్కలు మాత్రం. అది కూడా వేగిందండి. నేను పుదీనా వేసుకుని లైట్గా వేయించుకుంటున్నానండి. పుదీనా తర్వాత ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసానండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసానండి. నేను పచ్చిమిరపకాయలు పలానే వేసేసాను. బాగా ఘాటు కావాలనుకునే వాళ్ళు కొంచెం చీలిక చేసుకోవచ్చండి. నేను ఆ పలానే వేసేసానండి పచ్చిమిరపకాయలు. మూత పెట్టుకుందామండి, మగ్గనిద్దాము. అన్నిటిని ఒకసారి మగ్గనిద్దామండి మూత పెట్టుకుని. ఇప్పుడు బియ్యం కడుక్కుందామండి. గిన్నెలోకి బియ్యం తీసుకుని, నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో బియ్యాన్ని, ఆ గ్లాస్తోనే వాటర్ కూడా కొలుచుకుందామండి. ఈలోపు ఒకసారి కలబెట్టుకుందామండి. ఉల్లిపాయ ముక్కలోనే వేగినాయి అని చూసుకుందాం. వేగిపోయినాయండి. వాటర్ తీసుకుందాము. నేను 3 గ్లాసులు తీసుకున్నాను కదండి, 4.5 గ్లాసులు వాటర్ తీసుకుందామండి. గ్లాస్కి గ్లాసున్నర అండి. మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటే ఆ గ్లాస్తో వాటర్ అండి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉప్పు వేసుకుందామండి. ఎసట్లోనే ఉప్పు వేద్దామండి, వాటర్లోనే ఉప్పు వేసేద్దాం. బియ్యం వేసినాక అట్లా వద్దండి, ఎసరు మరిగేప్పుడే. కొత్తిమీర అండి, ఇందాక పుదీనా వేసుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర ఎక్కువను పుదీనా తక్కువ వేసానండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే తిప్పుకుందామండి ఒకసారి. ఎసరు కాగనిద్దామండి. ఎసరు కాగినాక బియ్యం వేసుకోవాలండి. ఎసరు కాగక ముందర వేయొద్దండి, కళాపెళ అట్లా కాగేప్పుడే వేయాలండి బియ్యం. ఎసరు కాగక ముందర వేయమాకండి, ఎసరు కాగినాక వేయాలి. వేసుకుందామండి. టేస్ట్గా ఉండిద్దండి పులావు. ఈ పులావు వేడి మీద ఎంత టేస్ట్గా ఉండిద్దో చల్లారినాక కూడా అట్లాగే ఉండిద్దండి. ఇంకా అంతకన్నా బాగుండిద్ది, కానీ తగ్గదండి. బాగా ఉడకనివ్వాలండి బియ్యాన్ని. లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే బాగా ఉడకనివ్వండి. ఎసరు బాగా ఉన్నప్పుడు బాగా ఉడకాలండి. అట్లా ఉడకనివ్వండి. లైట్గా వారగా వేసుకుని కాసేపు తర్వాత మామూలుగా టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిపోయిందండి. సింపుల్గా టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిపోయింది. వేడి పులావ్ రెడీ అయ్యింది. ఇది వేడిగా ఉన్నప్పుడు ఎంత బాగుండిద్దో చల్లారినా కూడా